వాట్సాప్ బ్రదర్స్, ఆల్ గుడ్ బ్రదర్స్. సో ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది, చూసిరు అనుకుంటాక. మన న్యూ జెర్సీ స్టేట్లో అంట ఎవడో సబ్జీ మార్కెటా మరి గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేస్తే ఏదో €2 కిలో అని ఏమంటారు దాన్ని, పర్వలని, రూపాయికి ఇంకేదో డ్రమ్ స్టిక్స్ అని, రూపాయికి టమాటోలు, ఉల్లిగడ్డలు అని ఏమేమి పెట్టినటువంటి ఆఫర్లు. కానీ ఈ పర్వాలు ఉంటుంది కదా, ఈ పర్వాలు అంటే మన తెలుగు స్టేట్లలో జర తక్కువ తింటాం, కానీ ఆ పక్కనున్న దేశాలలో, పక్కన దేశాలు కాదు పక్కనున్న స్టేట్లలో ఈ హిందీ మాట్లాడతారు అసలు. ఆడ బాగానే తింటారు వీళ్ళు పర్వాలు, ఓకేనా. వాడు ఏదో €2 కిలో పెట్టిండని చెప్పేసి, €2 కాదు సారీ $2, ఎందుకంటే మన దగ్గర డాలర్ కదా, మన దగ్గర యూరో కదా ఇక. సో $2 కిలో అనగానే నీ అమ్మ జాతరలకు పబ్లిక్ ఎట్లా పోతారు, లేకపోతే గాడగిడ ఏమంటుంది దాన్ని లంగర్ గింగర్ ఉంటే ఎట్లా పోతారు, గట్లా పోయారు చూడు. నీ అమ్మ హైలీ స్కిల్డ్, ఏమంటుందని హైలీ స్కిల్డ్, లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్, లేకపోతే ఇక ఏమంటారో దాని నీ అమ్మ అస్సుంటోళ్ళు అంతా ఎట్లా ఎగబడ్డారంటే, ఒకరిని దొప్పుకుని ఇంకొని దొప్పుకొని, ఇంకొని దొప్పుకొని అదేదో మనం ఏమంటాం వరల్డ్ కప్ గెలిస్తే ఎట్లా ఇట్లా నాకు వచ్చిందా ఇట్లా దుక్కుతావు చూడు. నీ అమ్మ గట్లా పోయి రాబాయి, ఏంది రాబాయి అసలు నాకు అర్థం కాదురా. ఈ అమ్మ యూఎస్లో అసలు ఏదైనా గింతేనా రా బాబు. ఒకరినొకడు పొడుచుకుంటాడు, ఒకరినొకడు తలకాయ నరుకుంటాడు, ఒకరినొకడు నీ అమ్మ లాస్ట్కి వస్తే సరే నీ అమ్మ ఒక కార్ కోసం కొట్లాడుకున్నాడు, బంగారం కోసం కొట్లాడుకున్నాడు, లేకపోతే జాగా కోసం కొట్లాడుకున్నాడు, లేకపోతే ఒక 10 మిలియన్ల కోసం కొట్లాడుకున్నాడు అంటే దానికి ఇజ్జత్ ఉన్నది. కూరగాయల కోసం కొట్లాడిందిరా బాబు, నీ అమ్మ ఇజ్జత్ తీస్తుర్రా బాయ్. అందుకే ట్రంప్ మామ నీ అమ్మ కిందికి వెళ్ళి పెట్టి ఒక్కొక్కరు చెప్తున్నాడు. నీ అమ్మ గట్లా కాస్తారు, గట్ల చేయాలడా ఏందిరా బాయ్. అదేమో మంచు పడితే ఆనందమే, మంచు పడితే అమ్మ అదే పాటలు వెళ్తురా బాబు. మీరు అంటే ఇప్పుడు మనము పడుకుంటే అందరికి అలవాటే కదా, మనం స్క్రాల్ చేస్తుంటే ఫోన్లో అట్లా ఇట్లా ఆ స్క్రాల్ చేసినప్పుడు అన్ని గిసుంటిగా అనిపిస్తాయి. కానీ నీ అమ్మ అరే జర ఆగుండ్రా పోయి చదువుకో, మంచి ఏమంటారు చదువుకున్నారు, మంచి ప్యాకేజీలు ఒక్కొక్కరికి ఏం తక్కువ ప్యాకేజ్ ఉండదు, ప్రతి ఒక్కటి మంచి ప్యాకేజీలే ఉంటుంది. ఇప్పుడు మీ వీడియోలు మన చుట్టాలు వీళ్ళు ఇండియాలో చూస్తారు కదా, మీ వీడియోలు చూసి వాళ్ళకి ఆ వీడియోలో నువ్వు ఉన్నావు అనుకో, ఇట్లా ఏమంటారు దాన్ని వీని దొప్పుకొని పోయి పర్వాలకు ఉన్నావు అనుకో, వాడు ఏమనుకుంటాడు నీ గురించి. ఇండియా పోయినప్పుడు నీ అమ్మవాడు నీకు వారం రోజులు కాదు మొత్తం నెల రోజులు గదే వండి పెట్టాలి. పర్వాలు పొద్దున లంచ్ కదే డిన్నర్ కదే కొని పెడితే నీ మళ్ళీసారి పర్వాలు ఫ్రీకి ఇచ్చిన పోవు. నీ అమ్మ వాళ్ళు ఒక్కొక్కటి ఎట్లున్నాడు అంటే మళ్ళీ ఏమి చదువు రానోడు కాదు, అంతా చదువుకున్నోళ్ళే. అదే చదువు రానోడు ఒకటే, చదువుకున్నోడు ఒకటే. నీ అమ్మ ఆగుండ్రా పోయి ఆగుండి. వేరోడు తెల్లోడు మనల్ని ఆల్రెడీ చూసి మనల్ని సావదొప్పుతున్నాడు. తెల్లోళ్ళు మనను ఏమనుకుంటారు అంటే మన దేశగారు ఈ దేశగారు మొత్తం గింతేనారా అన్నట్టు అనుకుంటారు. అట్లా చేయకుండా పోయి జర మనకు కూడా ఇజ్జత్ ఇచ్చేటట్టు చూసుకోండి. అమ్మ మీరు ఎవడో 10 మంది చేసుకుంటే ప్రతి ఒక్కడికి ఇదే జాతర అన్నట్టు అనుకుంటారు వాళ్ళు. అమ్మ ఎదురపోయి మాకి కిరికిరి సరికి జర ఆపుండి, మీరు అందరు ఆపుండి. ఏమో జర ఇజ్జత్ ఇవ్వాలి మనని కూడా. ఇన్నేళ్ళు అయిపోయింది, 20-30 ఏళ్ళు అయిపోయింది వచ్చి. ఇప్పటికి కూడా మనం ఒక్కొక్కటి ఎట్లా వస్తున్నాడంటే ఏదో మనం పుక్కడికి ఇలా పైసలు ఏదో తింటున్నాడు చూస్తున్నాను. నీ అమ్మ జర మెయింటైన్ చేయండి రా బాయ్, మెయింటైన్ చేయండి జర. నీ అమ్మ అమ్మ ఎప్పుడు చూడు ఫ్రీగా ఎడ దొరుకుతుందా, ఎవడు ఫ్రీ ఇస్తాడా, ఎవడికి ఇదేనారా బాబు. నీ అమ్మ అది €2 కొట్లాడుకోండి బాబు. నీ అమ్మ. సో ఈ వీడియో న్యూ జెర్సీ మీరు, నేను ఇప్పుడు ఇలా షేర్ చేసుడు కాదు, కానీ మీరు నా వీడియో ఏం కథ అని చూడాలనుకుంటే యూట్యూబ్లో పోయి సబ్జీ మార్కెట్ న్యూ జెర్సీ అని కొట్టుండి, అది మొత్తం వైరల్ అవుతుంది, మీకు కూడా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే కింద అన్నాక వీడియో షేర్ చేస్తావు అంటే నేను షేర్ చేస్తా, అట్లేం లేదు, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఏదో ఇట్లా జస్ట్ నారాజ్ అయ్యి జర చేసిన అంతే తప్ప ఏం లేదు దీనికి. సరే మరి ఇక సండే అందరు ఎంజాయ్ చేసుకోండి మంచిగా. సరే రైట్.